చంద్రబాబు నాయుడు చేస్తున్న వాగ్దానాలు ఆచరణ సాధ్యం కావని, గతంలో కూడా ఇళ్లు నిర్మిస్తానని, సంవత్సరానికి 7 లక్షల ఇళ్లు నిర్మిస్తానని తెలుగుదేశం ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఈ విధంగా నెరవేర్చని వాగ్దానాలను చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకొస్తున్నారని ఆరోపణ. ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇళ్లు కట్టింది తెలుగుదేశం పార్టీ. మీరు గుడిసెలేసేవాళ్ళు 500 రూపాయలతో, అలాంటిది ప్రజలకు శాశ్వత ఇల్లు ఉండాలని కట్టింది తెలుగుదేశం పార్టీ. నేను అధికారంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాలు 32-33 లక్షల ఇండ్లు కట్టాం. అదే మరిగా మీరు పేపర్ మీద ఇండ్లు కట్టారు, అసలు ఇండ్లే లేవు. మొత్తం పేదవాడి పేరుతో ఇల్లు కడతామని దగా చేసి డబ్బులు కొట్టేసే పరిస్థితికి మీరు వచ్చారు. ఆ విషయం మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. రెండోది, ఏమాత్రం ఆదాయం లేని రాష్ట్రాన్ని నేను ఆ రోజు అంచెలుగా కష్టపడి ఒక పద్ధతి ప్రకారం పైకి తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. నేను ఒక మాట చెప్తే రాజకీయం కోసం చెప్పరు. ఒక మాట చెప్పిన తర్వాత ఎన్ని విధాల కష్టాలు వచ్చినా దాన్ని సాధించే వరకు నిద్రపోవు అనేది ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. ఆ విశ్వసనీయత మాకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆరోపణ చేస్తుంది. మీ పార్టీకి ఆ మాట మాట్లాడే అర్హత లేదు. మీరు సంవత్సరానికి 7 లక్షల ఇళ్ల చొప్పున 35 లక్షల ఇళ్లు కట్టి ఉండాల్సింది. 1999లో మీరు వాగ్దానం చేశారు కాబట్టి కేవలం 5 లక్షలు మాత్రం ఇళ్లు నిర్మించారు. నేను అడుగుతున్న రికార్డులు మీ దగ్గర ఉన్న, నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు కూడా మొత్తం ఇయర్ వారీగా లిస్టు చూపించండి, గ్రామానికి పోదాం, వెరిఫై చేద్దాం. 33 లక్షల ఇండ్లు కట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు చెప్పినట్టు 80 లక్షల ఇండ్లు కట్టామన్నారు, కడతామన్నారు. 80 లక్షలు కాదు, 15-16 లక్షలు మీరు కట్టలేదు. ఇది వాస్తవం. కాబట్టి మీరు ఆ మాట మాట్లాడే అర్హత మీకు లేదు. ఏదైనా ఈరోజు మీరు చూస్తే ఏ పని చేసినా దాని ఫలితాలు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చాం. ఒక పద్ధతి ప్రకారం అడ్మినిస్ట్రేషన్ చేశాం. ప్రతి ఒక్కరికి భయం ఉండేది. ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయేవాళ్ళు, క్రమశిక్షణతో ముందుకు పోయేవాళ్ళం. మీరు వచ్చిన తర్వాత విచ్చలవిడితనం వచ్చింది. దోచుకోవడం మీ హక్కు అనే విధంగా మీరు ముందుకు పోయారు. చాలా సమస్యలు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. మీ అధికార వ్యామోహంతో, మీ డబ్బుల వ్యామోహంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు గారు, మీరు తరచుగా నేను మారాను అని పార్టీ సమావేశాల్లో చెప్తున్నారని మీడియా రాస్తుంది. మీరు ఎవరి కోసం మారారు? పార్టీ కార్యకర్తల కోసమా, లేక రాష్ట్ర ప్రజల కోసమా? ఎవరిని ఉద్దేశించి ఈ మాట అంటున్నారు? నేను చాలాసార్లు ఈ మధ్య నేను మారాననేది 1-2 సార్లు మా కార్యకర్తలంతా కూడా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటలు ప్రజల కోసం కష్టపడ్డారు, మమ్మల్ని మర్చిపోయారు, అందువల్ల మేము కూడా మీతో సనువుగా లేకుండా ఈ విధంగా మేము పనిచేయలేకపోయామంటే కాదు. రాబోయే రోజుల్లో ఈ పార్టీ కోసం మీరు కష్టపడ్డారు. 27 సంవత్సరాలు పార్టీ కోసం రాత్రింబగళ్ళు పనిచేశారు. అనేక విధాలుగా మీ జీవితాలు అంకితం చేశారు. ఎన్నో త్యాగాలు చేశారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. కడాన ఈ రాక్షస ప్రభుత్వం వస్తే SC/ST యాక్ట్లు పెట్టారు. 150 మందిని చంపారు. ఇంకో పక్కన ఆర్థిక ఇది పెట్టి, అంటే సేల్స్ ట్యాక్స్ దాడులు చేపించి, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేపించి మిమ్మల్ని ఆర్థికంగా కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మిమ్మల్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది, మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. మీకోసం కూడా సమయం ఇస్తాను. ఆ విధంగా భవిష్యత్తులో 5 సంవత్సరాలు 24 గంటలు ఆలోచించింది. నాకు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు మీకు తెలుసు. నా జీవితంలో ఏ చిన్న పొరపాట్లు కానీ చెడ్డ అలవాట్లు లేకుండా ఒక క్రమశిక్షణ ప్రకారం ముందు పోయే వ్యక్తిని. అందరి మరిగా విచ్చలవిడతనం నాకు లేదు. అలాంటి వ్యక్తిని నేను ఆలోచించింది. 24 గంటలు కూడా ఏదో ఒకటి చేయాలి ఈ రాష్ట్రం కోసం తపంతో వెళ్ళిపోయి కార్యకర్తలను ఎక్కువ మాట్లాడలేకపోయాను, ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాను. ఏ కార్యకర్త అయినా మా నాయకుడి దగ్గర నాకు గుర్తింపు ఉండాలి, మా నాయకుడు నాకు గౌరవం ఇవ్వాలి అని ఆలోచిస్తారు తప్ప ఇంకోటి కాదు. అది చేయలేకపోయాను. దానికోసం నేను మారాలని చెప్పి దాన్ని కూడా వక్రీకరించి మీరు అందరూ మాట్లాడి, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి మీరు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. నేను ఆ విషయమే చెప్పాను తప్ప ఏ విషయాలు నేను మారాలి చెప్పండి? ఎక్కడ నాకు చెడ్డ అలవాట్లు ఉన్నాయి చెప్పండి? నాకు పని ఒక హాల్కాలకు మారిగా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేయడం తప్ప వేరే అలవాట్లు లేవు. తెల్లవారితో నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి వరకు పనిచేయడం నా అలవాటు. అందుకే నేను అధికారం ఒక మాట అన్నాను, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనేను, ఆ విధంగా పనిచేస్తానని. అది కూడా నాకు కొంత ఇబ్బంది వచ్చింది. కొంతమంది టెన్షన్ ఫీల్ అయ్యారు. ఈయన ఎప్పుడు వచ్చినా ఈ పని చేస్తూ ఉంటాడు, ఎక్కువ పని చేపిస్తాడు, లేనిపోని సమస్యలు వస్తాయని. అందులో కూడా ఈ మధ్య చెప్పాను, నేను తగ్గించుకుంటాను, ప్రాక్టికల్గా పని చేపిస్తాను. మీరు బ్రహ్మాండంగా పనిచేశారు. మీకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఎవరిపైన కూడా ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా అందరం కలిసి ఆనందంగా పనిచేద్దాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని చెప్పాను. దానికి మారాను. చంద్రబాబు గారు, ఒక చివరి ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ 9 ఏళ్ల పరిపాలనని రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించారు. ఈరోజు రాష్ట్ర ప్రజల మన్నన తిరిగి పొందడానికి మీలో ఎటువంటి మార్పు వచ్చింది? మీ పార్టీలో ఎటువంటి మార్పు వచ్చింది? నేను చాలా స్పష్టంగా 9 సంవత్సరాలు మేము ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చామో అది ప్రజలందరూ గుర్తించారు.
ఇంకొక విధంగా ఒక మంచి పరిపాలన ఇచ్చేది తెలుగుదేశం పార్టీ అని ఏ పేదవాడిని కానీ ఏ మారుమూల గ్రామాన్ని అడిగినా చెప్తారు. ఆ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, క్రమశిక్షణ విషయంలో కానీ, ఇంకో పక్క అభివృద్ధి విషయంలో కానీ, అధికార యంత్రాంగం రాజకీయ యంత్రాంగం స్పందించిన విధానంలో కానీ ప్రతి ఒక్కరూ ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. ఆ రోజు జన్మభూమి, అదే మరి శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, ఇలాంటి వినూత్న కార్యక్రమాలు పెట్టి ప్రజలకు అందుబాటులో అడ్మినిస్ట్రేషన్ తీసుకుపోయి తెలుగుదేశం పార్టీని అందరూ ఒప్పుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలతో మేము ముందుకు పోయాం. అయితే తర్వాత వచ్చినప్పుడు మనకు ఓసారి కొన్ని కరువు వస్తుంది. కరువు వచ్చింది. కరువులో కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా నియంత్రణ చేసి ప్రజలను ఆదుకున్నాం. తనిఖాహార పథకంలో బియ్యం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి 2-3 బస్తాల బియ్యం ఇప్పించి వాళ్ళని ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ధరలు మీరు చూస్తున్నారు, ఆకాశాన్ని అంటే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఆదాయాన్ని పెంచడానికి తెలుగుదేశం పార్టీ దోహదం చేశాం. ఆదాయం పెరిగింది, ఆ సంపద పెరిగింది సమాజానికి. తెలుగు వాళ్ళు 200 దేశాల్లో బ్రహ్మాండంగా చదువుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చాం. ఆ రోజు వర్షాలు పడకపోయినా అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఉత్పాదక శక్తి పెరిగింది, ధరలు బాగా వచ్చాయి. దానివల్ల పెద్ద ఎత్తున నష్టం రాలేదు. ఈరోజు వర్షాలు పడ్డా ధరలు లేవు, ఉత్పాదక శక్తి లేదు, ప్రొడక్టివిటీ పెరిగిపోయింది, తగ్గిపోయింది, చాలా సమస్యలు వచ్చాయి. అందుకని నేను చాలా స్పష్టంగా మాకొక విశ్వసనీయత ఉంది, చెప్పింది చేస్తామనే పేరుంది. ఈరోజు అదే ఆలోచిస్తున్నాను. సంపద ఫలితాలని, సంస్కరణల ఫలితాలని పేదవాళ్ళకు తీసుకెళ్తాం, రైతులకు తీసుకెళ్తాం, అదే మాదిరిగా చేతి వృత్తులు కుల వృత్తులు తీసుకెళ్తాం, మధ్య తరగతిని ఆదుకుంటాం. దీనికోసం ఒక స్పష్టమైన విధానాన్ని నేను ప్రకటించబోతున్నాను. దూరదృష్టితో పనిచేసింది తెలుగుదేశం. విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. 10% గ్రోత్ రేట్ వస్తుందంటే వీళ్ళని ఎగతాళి చేశారు. 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వస్తే అపహాస్యం చేశారు. ఈరోజు మేము చేసిన ఫలితాలు వస్తామంటే ఇది మేము చేసామని సంకలెగరేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా ఎవరూ మర్చిపోలేరు. అయితే ఏ ప్రభుత్వం అయినా సరే ఈరోజు భారతదేశంలో ఒక మార్పు రావాలి. ఆ మార్పు మీరు ఏదనుకుంటే కోటీశ్వర్లు అవుతున్నారు, పేదవాళ్ళు సామాన్య ప్రజలకి కష్టాలు మాత్రం మిగిలాయి. దానికి చాలా సమస్యలు వస్తున్నాయి. మేము దీన్ని పూర్తిగా ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఈ ఆర్థిక అసమానతలు కొంతవరకైనా తగ్గించవలసిన బాధ్యత ఉంది. పేదవాళ్ళ కొనుగోలు శక్తి తగ్గింది, ధరలు బాగా పెరిగిపోయినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఈ రెంటికి మిస్ మ్యాచ్ వచ్చింది. అందువల్ల చాలా వరకు సఫర్ అవుతున్నారు. ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఒక నిర్దిష్టమైన విధానంతో వస్తున్నాం. భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో అధ్యయనం చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ రోజు ఆర్థిక సంస్కరణలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షించాం. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నాను. అదే స్ఫూర్తితో అదే కష్టంతో మళ్ళా మేము పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం, నాయకులు పనిచేస్తాం, ప్రజల్ని మద్దతు తీసుకుంటాం. అధికార యంత్రాంగాన్ని కూడా ముందు మారి కాకుండా వాళ్ళకు అన్ని సమస్యల పరిష్కారం చేస్తూ వాళ్ళ సహకారం కూడా తీసుకొని ముందుకు పోతాం. ఫైనల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 5 సంవత్సరాల్లో మేము చేయబోయే పని భారతదేశంలో మళ్ళీ మార్పులకు నాంది కావాలి. పేదవాడి జీవితంలో, రైతు జీవితంలో, చేతి వృత్తులు కుల వృత్తుల జీవితాల్లో, మధ్యతరగతి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తాం. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచుతాం, వాళ్ళ స్థితిగతులు పెంచుతాం. అది జరుగుతుంది. అది జరిగే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.